కక్ష సాధింపు రాజకీయాలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తన విజయంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర వహించారని ఆయన తెలిపారు. గన్నవరంలో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో చంద్రబాబు కీలకం, రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలిగిస్తామంటున్న యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు ఎక్కడైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం దగ్గర నేనైతే ఉన్నాను. నాతో పాటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఇక్కడ ఆయన వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్, ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నారు. ఎల్లుండే ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఏర్పాట్లు ఏ విధంగా? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రభుత్వం సైడ్ నుంచి బాగానే చేస్తారు కదా, న్యాచురల్గానే చేస్తారు కదా. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు రేపు సాయంత్రం ఫినిష్ అయిపోతాయి అంటున్నారు మొత్తం పనులన్నీ. అంటే మీకు ఇంత భారీ మెజార్టీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేశాను. గన్నవరంలో స్టేట్లోనా, మా కాన్స్టిట్యూన్సీలో, మీ కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా కొంచెం తగ్గిందని నేను భావిస్తున్నాను. అంటే ఇంకెక్కువ వస్తుందని నమ్మే. విజయవాడ రూరల్ ప్రాంతం నుంచి 15 నుంచి 20 వేల మధ్యలో వస్తుంది. నాకు 20 వేలు వచ్చింది. బాపులపాడు మండలం ఇంకో 3-4 వేలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ 3-4 వేలు వచ్చింటే బాగుండేది. నేను 40 వేలు వస్తుంది. బట్ ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టిన గన్నవరం నియోజక ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే సార్, ఇప్పుడు రేపటి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇంత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధాన కారణం ఈ అరాచక పాలనకి, ఈ అరాచకానికి స్వస్తి పలుకుదామని గన్నవరం నియోజక ప్రజలు బలంగా నమ్మారని నేను నమ్ముతున్నాను. 2 రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు కూడా ఇంకో కారణంగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా విజయాన్ని కాంక్షిస్తూ నా నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నాను. అలాగే మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నా విజయాన్ని కాంక్షిస్తూ వర్షంలో జోరున వర్షం పడుతున్నా కూడా వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు పడిన బాధలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి, భువనేశ్వర్ గారి వేదనకి కారణమైన ఆ రోజు గన్నవరం మ్యాండేటే కారణం. అలాంటి గన్నవరం నియోజకవర్గం నుంచి అరాచకానికి ముగింపు పలుకు, మంచికి నాంది పలుకుతున్న ఉద్దేశంతో ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని నేను నమ్ముతున్నాను. అంటే సార్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. గతంలో అనేక రకాలుగా కూడా వైసీపీ నుంచి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మీరు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం లక్ష్యంగా ఉంటుందా, లేకపోతే అభివృద్ధి మీద దృష్టి పెడతారు? 100% అభివృద్ధి మీదే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తెస్తానని చెప్పే కానీ నేను పనికిమాల పని చేస్తానని ఏ రోజు చెప్పాలా. నేను చేసే మనుషులు కూడా. నేను కేడీసీసీ బ్యాంక్ని సంవత్సరంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టి 600 జిల్లాలు ఉంటే 600 జిల్లాలో ఒక జిల్లాని నెంబర్ 1 పెడతామంటే ఎంత కష్టం. 115 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కేడీసీసీ బ్యాంక్లో నేను వచ్చే వరకు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్కి ఇండియాలో ఎప్పుడూ లేదు. అది 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించా. ఆ రోజున 120 మందికి ఇంటర్న్షిప్ మొట్టమొదటిసారిగా ఇచ్చా. చదువుకునే పిల్లలకు 30 లక్షల లోన్, రైతు సోదరుడు భూమి తాకట్టు పెడితే ఇచ్చా. ఇలా చాలా సంస్కరణలు చేపట్టి కేడీసీసీ బ్యాంక్ టర్న్ ఓవర్ని డబుల్ చేశా. ఒక్క సంవత్సరంలో అంత చేసిన నేను 5 సంవత్సరాలు రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండటం భౌగోళికంగా మాకు కలిసి వచ్చే అంశం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్ళేదని చేస్తా. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా తప్ప కక్షపూరిత రాజకీయాలు చేస్తాక నేను లేను. శిక్షార్హులు ఎవడన్నా ఉంటే ఆడు డెఫినెట్గా శిక్షార్హులే. మట్టి దోవినాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళ మీద చట్టం దాని పని చేస్తుంది. కృష్ణానదిలో ఇసుక మేటాతుంది కానీ ఇక్కడ మట్టి దోవిన దొంగలు తప్పించుకోలేరని నేను నమ్ముతున్నా. అధికారులు కూడా శిక్షార్హులే తప్పు చేసిన వాళ్ళు. అంటే ఏ హైవేలకి ఎంత తోలేరు, ఎందుకు తోలేరు, గవర్నమెంట్ కట్టాల్సింది కట్టారా కట్టలేదా, ఇవన్నీ వెలికి తెస్తా ఎట్టి పరిస్థితుల్లో. అంతే తప్ప పర్సనల్ టార్గెట్ చేసుకుని కక్షపూరిత రాజకీయాలు చేయను. నేను వైసీపీ కార్యకర్తలు కూడా నేను వేధించను, అక్రమ కేసులు పెట్టను, పోలీస్ స్టేషన్ పిలిపినాను. బహిరంగ సభలో ఎన్నికల ప్రచార సభల్లో చెప్పాను. నేను ప్రతి గ్రామంలో ఊరు వాడా చెప్పాను. ప్రతి ఊళ్ళో ఎట్టి పరిస్థితులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం, చంద్రబాబు నాయుడు గారి భీషణ ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన ఆ రోజు గన్నవరం మ్యాండేట్ అవటం బాధాకరమైన, ఈరోజు గన్నవరంలో చంద్రబాబు గారు పట్టాభిషేకం చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే అయోధ్య ప్రజలు రాముడు వనవాసం నుంచి వచ్చినప్పుడు పట్టాభిషేకం కోసం అయోధ్య ప్రజలు ఎలా అయితే ఎదురు చూశారో, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షుడికి పట్టాభిషేకం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి వేదిక గన్నవరం అవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలైన ఈ రాష్ట్ర బడ్జెట్ని కానీ, అన్ని రంగాల్లో విఫలమైన అభివృద్ధిని కానీ, రోడ్లను కానీ, పోలవరం ప్రాజెక్టును కానీ, అమరావతిని కానీ మళ్ళీ సరిచేసేది చంద్రబాబు గారు అని రాష్ట్ర ప్రజలు నవ్వుతున్న భవిష్యత్తు రీతిలో భారీ ఓట్ల శాతంతో, భారీ సీట్లతో మెజారిటీని కట్టబెట్టిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అక్రమ అరెస్టుతో 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుడు చూపించిన గ్రాటిట్యూడ్కి పరవశించి చంద్రబాబు నాయుడు గారు రోజుకి 75 సంవత్సరాల వయసులో ఒకరోజు 5 మీటింగ్లు అడ్రస్ చేసిన పరిస్థితి. అలా అదే రెట్టించిన ఉత్సాహంతో ఈ రాష్ట్రాన్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టేది చంద్రబాబు గారే. దానికి దిశగా చంద్రబాబు గారు పనిచేస్తారని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చారు.
రాష్ట్ర ప్రజలు నమ్మిన దానికన్నా 2 రెట్లు అభివృద్ధి చేసి అక్షరక్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అడుగంటిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కానీ అన్నిటినీ మళ్ళీ గాడిలో పెడతారని నేను కూడా బలంగా నమ్ముతున్నా, ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలంగా నమ్ముతుంది. బీజేపీతో పొత్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం తొందరగా అయిపోతుంది, అమరావతికి నిధులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు ధ్యేయంగా పనిచేసే నాయకుడికి పట్టాభిషేకం అభివృద్ధి ప్రదాత మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వేదిక గన్నవరం అవటం మా గన్నవరం ప్రజలందరికీ సంతోషించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ కక్ష సాధింపు చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ పని జరుగుతుంది, ప్రభుత్వంలో పని జరుగుతుందని తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఏదైతే ఇక్కడ గన్నవరానికి సంబంధించిన అంశమే చంద్రబాబు నాయుడుని వేదనకు గురి చేయడానికి కారణమైంది. అటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఆయన చేయటం మాత్రం ఒక రకంగా ఆనందాన్ని కలగజేస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గన్నవరం.